మీ కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చిందా? డాక్టర్ ఆశ లేదంటే అంతేనా? 2 కాళ్ళు కదలకపోతే మళ్ళీ నడవగలరా? పక్షవాతం వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకేలా కోలుకుంటారా? రికవరీకి నిజంగా ఏం అవసరం? పక్షవాతం వచ్చిన తర్వాత మళ్ళీ నడవడం సాధ్యమా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అల్లు ఇంద్ర, ఫిజియోథెరపిస్ట్. ఇంద్ర సతీష్ టాక్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీతో ఒక ప్రత్యేకమైన రికవరీ జర్నీని పంచుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే, ఈ మహిళకు 2 కాళ్ళలో పక్షవాతం రావడంతో నడవడం పూర్తిగా ఆగిపోయింది. మొదట్లో చిన్న చిన్న కదలికలు కూడా చాలా కష్టంగా ఉండేవి. డాక్టర్ మళ్ళీ నడుస్తారో లేదో చెప్పలేమని చెప్పారు. పూర్తిగా కోలుకుంటారని కూడా హామీ ఇవ్వలేదు. కానీ ఫిజియోథెరపీ మాత్రం కొనసాగించమని చెప్పారు. ఆ తర్వాత 2 నెలల పాటు క్రమ తప్పకుండా ఫిజియోథెరపీ చేశారు. కండరాల బలం పెంచడం, జాయింట్ల కదలికలు మెరుగుపరచడం, బ్యాలెన్సింగ్ ట్రైనింగ్ ఇవ్వడం, నడకకు అవసరమైన వ్యాయామాలన్నీ చేయించడం జరిగింది. ప్రతి చిన్న మూమెంట్ను ఒక విజయంగా తీసుకొని ముందుకు సాగారు. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు ఆమె మళ్ళీ తన కాళ్ళపై నిలబడి నడవడం ప్రారంభించారు. ప్రతి పేషెంట్ రికవరీ ఒకేలా ఉండదు. కొందరికి త్వరగా ఫలితం వస్తుంది, మరికొందరికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ సరైన ఫిజియోథెరపిస్ట్, ఓపిక, పట్టుదల ఉంటే మంచి మార్పు సాధించే అవకాశం ఉంటుంది. 100% నడుస్తారు లేదా ఖచ్చితంగా కోలుకుంటారు అటువంటి హామీలు అయితే నేను ఇవ్వను. కానండి, దానికి బదులుగా ఒకటి చెప్తాను. ప్రతి పేషెంట్ రికవరీ వేరు. ఒక్కొక్క పేషెంట్కి రికవరీ ఒక్కొక్కలా ఉంటుంది. సరైన ఫిజియోథెరపిస్ట్, ఓపిక, క్రమశిక్షణతో మంచి మార్పు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆశను వదులుకోవద్దు. అసలు రిజల్ట్ రావాలంటే పేషెంట్ ఏం చేయాలో చెప్తాను, వినండి. ఓన్లీ ఫిజియోథెరపిస్ట్ మాత్రమే ఎఫర్ట్స్ పెడతానంటే సరిపోదండి. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్తో పాటు పేషెంట్ కూడా అంతే ఎఫర్ట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఎప్పుడైతే థెరపిస్ట్తో పాటు పేషెంట్ కూడా సమానంగా ఎఫర్ట్స్ అని పెట్టగలుగుతాడో అప్పుడు మాత్రమే మనం మంచి రిజల్ట్స్ చూడగలుగుతామండి. ఇన్ కేస్ మీకు కాలే రావట్లేదండి, కాలు రాలేనప్పుడు మీరు ప్రయత్నించాలి, వస్తున్నట్టు ఫీల్ అవ్వాలి, మీరు దాన్ని పుష్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మనం మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతాం. మీకు ఆ మూమెంట్ వచ్చినా రాకపోయినా మీకు మీరుగా చేయగలుగుతున్నట్టు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితే ఎప్పుడైతే చేస్తారో రిజల్ట్ అనేది ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, థెరపిస్ట్ వచ్చే మొత్తం చేయాలి, నేనేం చేయకుండా ఉండాలి అంటే అది ఎప్పటికీ జరగదండి. థెరపిస్ట్ ఒక 50% ఎఫర్ట్స్ పెడితే దానికి ఇంకో 50% ఎఫర్ట్స్ మీరే పెట్టాలి. అంతా ఇద్దరు ఈక్వల్గా అందులోని పార్టిసిపేట్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫిజియోథెరపీ మరియు రికవరీ వీడియోల కోసం ఇంద్ర సతీష్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.